ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరో విశేషం మాస శివరాత్రి. సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఎటువంటి ప్రక్రియలు పాటించాలి, విధి విధానాలు అవలంబించాలి అనేటువంటి విషయాలు శ్రీరస్తోంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి మధ్యాహ్నం 1:14 వరకు ఉంది. నక్షత్రం రేవతి సాయంత్రం 4:41 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ బుధ రాహుల సంచారం మీన క్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి, రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆధిక్యత సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి అత్యుత్తమ ఆర్థిక లబ్ధికే చేసేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు అత్యుత్సాహ పరిస్థితులు గృహపరంగా నెలకొంటాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర పూజ ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. అయినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతాయి. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత క్రమక్రమంగా తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలు కూడా వేధిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర అభిషేకం ఉపకరిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ శుభవ్యయం ఆనందానికి దారితీస్తుంది. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా మహిళలకు లాభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆధిక్యతని కొనసాగించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు
సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శుభ సంకేతాలు, శకునాలు ఆనందానికి దారితీస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. శ్రమతో కూడిన విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వెలుగులోకి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఈశ్వరుడికి నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కారాలకి నోచుకుంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గందరగోళ పరిస్థితులు వృత్తిపరంగా ప్రారంభమవుతాయి. ఇతరులు నమ్మలేనటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం, పూజించడం శ్రేయస్కరం. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి కూడా చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా కలిసి వస్తుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వర అభిషేకం ఉపకరిస్తుంది. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అవమానకర సంఘటనలు క్రమక్రమంగా పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. పోటీ పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆలోచన విధానంలో కూడా ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది.
సినీ రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం శ్రేయస్కరం. రుద్రాభిషేకం, బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులను దూరం చేస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, శుభ సంకేతాలు గృహంలో బలాన్ని కలిగిస్తాయి, శత్రువులు మిత్రులవుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది, ఈశ్వర పూజ ఉపకరిస్తుంది, ఈశ్వరాభిషేకం మేలును కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక శత్రుత్వాలు, మిత్రులతో ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు కొనసాగించేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అభివృద్ధిని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలను కూరిస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉత్సాహాన్ని పెంచుతాయి. మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక చిరాకులు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి వృత్తిపరంగా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఆర్థిక ఆదాయం తగ్గుతుంది. మంచి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో స్తబ్దత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆకస్మిక అవమానకర సంఘటనలు ఉంటాయి. అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూడా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడిన సంయమనంతో, ఓర్పు సహనంతో కూడిన నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిరాకులు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పోటీతత్వం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ చేకూరాలని, ఆర్థిక విజయాలు ఏర్పడాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, సంతోష వార్తలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు అవలీలగా చేపట్టి విజయాలు సాధించాలని సోమవారంతో కూడినటువంటి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.